సెన్సేషన్ అయిపోయింది నెల్లూరులో. పొలిటికల్ గా ఎందుకింత ప్రకంపనలు వస్తున్నాయి? ఈ వీడియో చూసిన తర్వాత మీరు అక్కడ ఇదే కదా, మీకేమనిపించింది సంపత్ గారు? అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం అన్న, ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు చెప్పారో, ఏదో నెల్లూరులో సిలికా ఉంది, వైట్ పాడ్జ్ ఉంది, దోపిడీల కోసం వీళ్ళందరి కోసంగా రౌడీ షీట్లను తయారు చేస్తున్నారు, రౌడీని తయారు చేస్తున్నారు, రాజకీయ నాయకులు పెంచి పోషించారు, ఎన్ని కరెక్టే. కానీ గత 5 ఏళ్ల కానీ ఈ సంస్కృతి వచ్చింది. ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయాన్ని రౌడీజాన్ని ముడిపెట్టే కార్యక్రమం చేసుకుంటూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారయ్యి రౌడీ షీటలు రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి వాతావరణం గత 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గంజాయి ఎప్పుడైతే విచ్చలవిడితనమైందో, గంజాయి బ్యాచ్లు చేసే పనులు మామూలుగా అరాచకాలు, ఇవన్నీ కూడా ఈ అరాచకాలన్నీ కూడా గత 5 ఏళ్లుగా తయారు చేయడం, దానికి మళ్ళీ ప్రజాప్రతినిధులు ఆ రౌడీ షీటర్లకు వత్తాసు పలకడం, అదేవిధంగా వాళ్ళ అండదండలతోనే వీళ్ళు రెచ్చిపోయిన ఘటనలు మనం చాలా చూసాం. అయితే ఇక్కడ ఈ కుట్ర గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే, శ్రీధర్ గారు ఇప్పటికి ఇది 3వ ఎమ్మెల్యే. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గన్మెన్ లేరు. ఆయనకి గన్మెన్ లేకుండా ఎమ్మెల్యేగా తిరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఆయన ఉన్నారు. అలాంటి శ్రీధర్ గారు ఈసారి గన్మెన్లు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు, టీడీపీకి వచ్చిన వెంటనే 16 నెలల్లో ఆయనకు వచ్చిన థ్రెట్లు అన్ని ఇన్ని కాదు, చంపేస్తాం, నరికేస్తాం, ఎక్కడ పెడతాడు ఏదో చేసేస్తాం అనే పరిస్థితులు వస్తా ఉంటే శ్రీధర్ గారు సమాధానం చెప్తాను. ఎందుకంటే శ్రీధర్ గారికి ఒక అలవాటు ఉంది, ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేస్తాడు, సమాధానం చెప్తాడు. అదే ప్రక్రియలో మనం కూడా చూసాం, బోరుగడ్డ అనిల్ మాట్లాడిన భాష మనం చూసాం, చాలా చాలా వచ్చినాయి. ఆయనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చాలా థ్రెట్స్ వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన ఉద్దేశంతో చాలా థ్రెట్ వచ్చింది. దాని తర్వాత యువగళం పాదయాత్ర ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన చేసిన దాని తర్వాత కూడా ఆయన చాలా బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన కూడా జాగ్రత్త పడి గంగాలతో తరచూ ఎక్కడిపోయినా చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళ బ్రదర్ అయితే గిరిధర్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు ఆయనకి, అయ్యా ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రులు బయటేస్తా ఎన్ని కూడా చేయొద్దు, ఎందుకంటే పరిస్థితులు బాగా అన్ని తెలుసు కూడా. కానీ ఆయనకి అలవాటు ఏంటంటే ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతాను. కానీ అన్ని పక్కన పెట్టలే, ఆయన నేపథ్యం పక్కన పెట్టినట్లయితే శ్రీధర్ గారి మీద ఇప్పుడు మాట్లాడిన భాష ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరూ కూడా మన ఈ అరుణ, శ్రీకాంత్ వాళ్ళకి సంబంధించిన బ్యాచ్. ఈ ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో వీడియోలో ఉన్నటువంటి 3 కానీ ఇంకొక 2 కానీ వీళ్ళందరి మీద రౌడీ షీట్లు గతంలో 3.5 సంవత్సరాల క్రితం వీళ్ళు చేసే దాష్టికాల మీద ఏబిఎన్ ఒక రిపోర్ట్ తయారు చేసి, జగ్గుబాయ్ అనే రిపోర్ట్ తయారు చేసింది జగదీష్ మీద తయారు చేసిన తర్వాత వీళ్ళు పబ్లిక్ ని కొట్టడం, అవి వీడియోలు తీస్తూ 2-3 చేత కొట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, డబ్బులు దండుకునే కార్యక్రమంలో, అదేవిధంగా దాని గురించి ప్రశ్నించిన ఏబిఎన్ విలేకర్ మీద దౌర్జన్యం మాట్లాడితే వాళ్ళు నేరుగా పోయేసి 1 టౌన్ పిఎస్ లో ఏబిఎన్ డైరెక్ట్ గా చిన్న అనే వ్యక్తి పోయి కంప్లైంట్ ఇస్తే ఉన్నటువంటి 1 టౌన్ పిఎస్ లో ఈ రౌడీ షీటర్ గా ఓపెన్ చేయడం జరిగింది జగదీష్ మీద. కాబట్టి నెల్లూరులో జరిగే దాష్టికాలన్నిటికీ వీళ్ళ దండలు ఉన్నాయి. ఇకపోతే మనం కోటారెడ్డి గారి మీద కుట్రగా తీసుకున్నట్లయితే, ఈ రోజు అరుణ గారికి ఏదైతే ఉందో బ్యాక్ సపోర్ట్ మొత్తం కూడా వైసీపీ పార్టీలో ప్రధానంగా ఉండే పార్టీలో ఆయనకి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరుణకి బ్యాక్ ఎండ్ లో ఉన్నారు. మరి సజ్జల గారు ఏమన్నా చేయించారు? ఎందుకంటే శ్రీధర్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది, వైసీపీ పెద్దలను హత్య కుట్ర చేస్తున్నారు, ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది గతంలో. కాబట్టి దీని వెనకాల ఏమన్నా సజ్జలు ఉన్నాడా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు మనం కానీ చూసినట్లయితే, శ్రీధర్ రెడ్డిని చంపితే 70 అనే మాటలు మనం కానీ చూస్తున్నట్లయితే వైసీపీలో పెద్ద బ్యాచ్. ఇంకోటి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో కూడా నిజం ఉంది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా పెద్ద రాజకీయ కుటుంబం నెల్లూరులో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇలాంటి పనికి మాలిన యథాతని ఎవరు ప్రవర్తించిన విధానాలు చాలా రాజకీయాలు. ఇందాక మా మధుసూదన్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కనపడినా పలకరించుకునేది, ఎవరు పెళ్లిళ్ళు జరిగినా విందులు జరిగినా అందరూ కూడా విష్ చేసుకునేది, పిలుచుకునే పద్ధతి కాస్త పోయి శత్రువుగా పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి వచ్చింది. అదేవిధంగా గతంలో ఇప్పుడు ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు చెప్పారో